అందరం వాక్యానికి వెళ్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. ఆమేన్, హల్లెలూయా. మరి మిద్యానీయులు ఇశ్రాయేలుపై యుద్ధం చేయుచున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మరి విరోధంగా ఉన్నందుకు మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా శత్రువుల చేతిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా, శత్రువుల చేతిలోనికి వెళ్ళిపోతున్నారు. అయితే మిద్యానీయులు వచ్చుచున్నప్పుడు గిద్యోను వెళ్ళి దాగి ఉన్నాడు. ఏమున్నాడు? దాగి ఉన్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు దాగి ఉంటాడు? భయం వచ్చినప్పుడు, పిరికితనం వచ్చినప్పుడు పారిపోయి దాక్కొని ఉంటారు. ఈ వ్యక్తి కూడా శత్రువులు వస్తున్నందుకు ప్రాణభయముతో ఆ వెనుకకు వెళ్ళి దాగి ఉన్నాడు కనపడకుండా. కానీ దూత ప్రత్యక్షమై ఒక నోట్లో నుంచి మొదటి మాట వచ్చింది ఏంటంటే, పరాక్రమ బలహారుడా. హల్లెలూయా. ఎవరైనా కానీ ఒక వ్యక్తి పారిపోయి దాగి ఉంటే మనం ఏమంటాము? పిరికివాడా అంటాం. కానీ ఇక్కడ దూత వచ్చి ఏం చెప్తా ఉంది? పరాక్రమ బలహారుడా, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. మనముగా నీకుగా నీవే ఏం ఆలోచించుకుంటున్నావో నీ గురించి, నీకుగా నీవే తక్కువగా తగ్గించుకోవాలా, కానీ నీకుగా నీవు తక్కువగా చేసుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా. గిద్యోను తన బలహీనుడని, నాకు బలము లేదని శత్రువులకు దూరంగా పారిపోయి దాగి ఉన్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉన్నందుకు పరాక్రమ బలహారుడవి నీవు అంటున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? నీకుగా నీవే ఆలోచించుకుంటున్నావు. మనము గిద్యోను వలె నేను బలహీనుడను, నాకు బలం లేదు, శక్తి లేదు అని ఇటువంటి నిరాశమైన ఆలోచనలు మనం చేస్తున్నాం. కానీ దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక అయి ఉన్నాడు. గొప్ప ప్రణాళిక అయి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ విషయమైతే బలహీనుడవై ఉన్నాని బాధపడుతున్నావేమో, దేవుని దూత ఏ విధంగా గిద్యోనుతో వచ్చి ప్రత్యక్షమై పరాక్రమ బలహారుడా అంటున్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మోషే కూడా నేను మాట్లాడలేను అన్నాడు, కానీ సాత్వికుడు, గొప్ప నాయకుడు. వింటున్నా, మోషే గొప్ప నాయకుడుగా తీర్చిదిద్దాడు. కారణము దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక. ఆమేన్, హల్లెలూయా. మోషే అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే తప్ప నేను వెళ్ళను ముందుకు అని.
నీ సన్నిధి నాకు తోడుగా ఉంటేనే నేను ముందుకు వెళుతా, లేదంటే నేను వెళ్ళను అంటున్నాడు. ఆయన సన్నిధే మన బలము. ఈరోజు నువ్వు దేని చూసి పారిపోవాలనుకుంటున్నావో. కొంతమంది నేను ఊర్లో ఉండలేను, ఈ కాలనీ ఉండలేను, ఈ సిటీలో ఉండలేను, నేను దూరం పోయి ఉండిపోతా అన్న ఆలోచనలతో ఉంటారు. కొంతమంది ఏమో నీ జాబ్ చేయలేను వింటున్నారా, ఈ జాబ్ నేను చేయలేను, ఈ జాబ్లో నాకు ఇంత హింస ఉంది, ఇది బాధ ఉంది, ఇది కష్టం ఉంది, నేను ఉండలేను, ఈ జాబ్ వదిలేసి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటా. హల్లెలూయా. అక్కడికి వెళ్ళినా, ఆ జాబ్లో వెళ్ళినా కాంపిటీషన్ ఉంటుంది, నిందలు చేసేవాళ్ళు ఉంటారు, అవమానం చేసేవాళ్ళు ఉంటారు, అందరి రకాల్లో అందరి దగ్గర అలాగనే ఉంటారు. ఒకటి, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలం ఉన్నా, ఏ జాబులో ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీపై నిన్ను వెనకకు లాగాలని చూసినా, నీపై నింద వేసినా, ఇంకొకటి ఏదో జరుగుతున్నా నువ్వు బలహీనుడవు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు యేసయ్య రక్తం చేత కడగబడినవు. నీ పట్ల దేవుని యొక్క హస్తం ఉంది, నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఏ విధంగా అయితే గిద్యోనుతో అంటున్నాడో నువ్వు పరాక్రమ బలహారుడవు అని, ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు బలవంతుడవు, నువ్వు పరాక్రమ బలహారుడవు, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా. ఆయన కానీ అంటున్నాడు ఏమనంటే, నువ్వు మాకు తోడుగా ఉంటే మరి అద్భుతాలేరా, ఆశ్చర్యక్రియలారా, సూచన క్రియలు ఎట్లా, మా పితరులు అన్నీ చెప్పి ఉన్నాడు, అవన్నీ మాకు కనబడట్లేవు అని అంటాడు. అవన్నీ ఎక్కడైపోయినాయి, ఏమై ఉన్నాయి? నువ్వు ఈ మిద్యాయులపై ఒక్క వ్యక్తిని ఏ విధంగా చంపివేస్తారో ఆ విధంగా మరి ఈ శత్రువులను నువ్వు హతము చేస్తావు అని చెప్తా. అయ్యో నేను ఎటువంటి వాడిని, నేను తక్కువని కదా అని గిద్యోను అనుకుంటున్నాడు. అయితే నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. పక్కపడతాను, అయితే నేను నీకు తోడుగా ఉన్నాను. మనము మనుషులను చూసో, లేకపోతే వ్యక్తులను చూసియో, వారి అంతస్తు చూసియో, లేకపోతే ఇంకొకటి చూసియో మనము భయపడతా ఉంటాం. శత్రువులను చూసి భయపడతా ఉంటాం, అమ్మో వాడు బలవంతుడు అని. అయ్యో దేవుడు చెప్తున్నాడు, అయితే నేను నీకు తోడుగా ఉన్నాను కదా. నేను నీకు తోడుగా ఉండడమే గొప్ప బలమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వేటి విషయాల్లో నువ్వు భయపడుతున్నావు, కంగారు పడుతున్నావు, చింతిస్తున్నావు, ముందుకు వెళ్ళాలంటే భయపడుతున్నావు, గిద్యోనులాగా దాగి ఉన్నావు, అపవాదిని అటాక్ చేయాలంటే భయపడుతున్నావు, గొలియాతు దగ్గరికి వెళ్ళాలనుకుంటే అందరూ భయపడుతున్నారు. వింటున్నారా? అందరూ పిరికివారుగా 40 రోజులు వచ్చి ఇగో నాతో యుద్ధం చేయండి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తే ఒక్కరు రారు. హల్లెలూయా. కానీ దావీదు ఒక్కడు వెళ్ళి యెహోవా నామములో నేను నిలబడుతున్నాను, దేవుడు నాకు బలం ఇస్తున్నాడు, దేవుడు నాకు శక్తినిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరితో పోరాడుతున్నావు, ఏ అపవాదితో పోరాడుతున్నావు, ఏ దురాత్మతో పోరాడుతున్నావో దేవుడు ఈరోజు నీకు బలం ఇచ్చుతున్నాడు, నీకు శక్తిని ఇచ్చుతున్నాడు. హల్లెలూయా. నీకుగా నువ్వు తక్కువ చేసుకోకు. నీవు క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు నీలో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడే ఉన్నాడు. నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నాడు, గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. నీకుగా నువ్వు తక్కువ చేసుకొని పరిశుద్ధాత్మ శక్తిని నీలో నుంచి ప్రవలించలేకుండా చూస్తున్నావేమో, కానీ దేవుడు మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు బలహీనుడవు కాదు, పరాక్రమ బలహారుడవు. దేవునికి స్తోత్రం చెప్తారా? నేను నీకు తోడుగా ఉన్నాను. అందుకోసం యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. రోగం చూసి భయపడుతున్నావేమో, అప్పు చూసి భయపడుతున్నావేమో, స్థలము చూసి భయపడుతున్నావేమో, జాబును చూసి భయపడుతున్నావేమో, చదువును చూసి భయపడుతున్నావేమో, అయ్యా నాకు జ్ఞానము లేదు, తెలివి లేదని భయపడుతున్నావో, నా వల్ల కాదు, ఇంత పెద్దది నేను ఏ విధంగా చేయాలా ఏది అని అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి దేవుడు సామర్థ్యం ఇచ్చునుగాక. ఆమె దేవుడు సామర్థ్యం ఇచ్చునుగాక. అయ్యో ఈ జాబ్లో జాయిన్ అయినా ఏ విధంగా చేయాలో నాకు ఏమీ రాదు కదా
అనుకోవచ్చు. వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగుంటే, దేవుడు నీకు తోడుగుంటే, వింటున్నారా? పరార్క బలహారు నీకు తోడుగా ఉన్నాడు. ప్రవచనాత్మకంగా మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు వాక్కు మీతో చెప్తున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. పరార్కమ బలహారు డై ఉన్నావు, నువ్వు బలవంతుడవు, నువ్వు శక్తుడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారు. భూదిగంతము వరకు మీరు సాక్షులుగా ఉంటారు. మీరు సాక్షులుగా ఉంటారు. అందరూ మీరు సాక్షులుగా ఉంటానండి. నేను సాక్షులుగా ఉంటానండి. నేను సాక్షులుగా ఉంటానండి. అందరూ బిగ్గరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అందుకే దేవుడు బలవంతులను ఏర్పరచుకోవట్లే, బలహీనులను ఏర్పరచుకుంటున్నాడు. జ్ఞానము కలిగిన వారిని ఏర్పరచుకోవట్లే, బుద్ధిహీనులను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. హల్లెలూయా. పిరికివాడైన గిద్యోన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, ఒకరితో యుద్ధం చేయాలంటే పిరికివాడిని ఏం చేస్తాం? పక్కకు పెడతాం. కానీ దేవుని యొక్క లెక్క వేరు. పక్కవాడితో దేవుని యొక్క లెక్క వేరు. అందుకోసం దేవుని యొక్క లెక్క వేరు అన్నాడు. గిద్యోను నువ్వు చాలా ఇక్కడ ఉన్న మనం అందరము కూడా చాలా విషయాలు నీకుగా నువ్వు తక్కువగా అనుకుంటున్నావు. తగ్గించుకోవాలా. కానీ యేసు రక్తం చేత మనం కుమారులము కుమార్తెలమై ఉన్నాం. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? నిజమైన తగ్గింపు ఏందో తెలుసా? నువ్వు ఎంతగా దేవుని వాక్యం చదివి, ఎంతసేపు నువ్వు దేవుని వాక్యం చదువుతావో అంత తగ్గింపు మనకు వస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యం ఎంతగా మన హృదయంలో పెట్టుకుంటామో, ఆ వాక్యానుసారమైన జీవితం జీవిస్తామో అదే తగ్గింపు. ఇంకో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ప్రవచనాత్మకంగా కొందరికి దేవుడు చెప్తున్నాడు, తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పక్కవాడు తగిన సమయంలో నన్ను నిన్ను హెచ్చించుతున్నాడు. చపలు కూడా దేవుడిని స్తుతించాను. చూడండి, 1 కొరింథీయులు 1వ అధ్యాయము 26 నుంచి చదవండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను లోకరీతుడు జ్ఞానులైన ఘనులైన గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ జ్ఞానులను కానీ, జ్ఞానము గలవారు కానీ, లోకంలో ఉన్న పెద్దవారైనా కానీ దేవుడు ఏర్పరచుకున్నాడా? అయ్యో, స్తోత్రం చెప్పండి. ఏర్పరచుకున్నాడా? ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు దేవుడు? గిద్యోను ఎటువంటి వాడు? లోకరీతిగా. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు నువ్వు ఒక జాబ్ ఇవ్వాలనుకున్నావు అనుకోండి, ఎవరికైనా మనం ఏం చూస్తాం? ఎలిజిబిలిటీ ఏంది అని చూస్తాం. గిద్యోని శత్రువుతో యుద్ధం చేయాలి అంటే ఫస్ట్ ఏం చదువుకున్నావంటే, నేను పిరికివాణ్ణి, నేను దాగి ఉన్నా, కానీ పరాక్రమ బలహారుడు, నేను నీకు శక్తినిస్తాను, నేను నీకు తోడుగా ఉంటా అంటున్నాడు. చూడండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవా పెద్దవారిని మనం అంటాం, ఈ స్టార్, ఆ స్టార్, ఓ స్టార్. దేవుడు వారిని ఏర్పరచుకోలే, పక్కవాడతాడు, ఇగో ఈ స్టార్ని ఏర్పరచుకున్నాడు అని. అయ్యో, గర్వంగా చెప్పండి. హల్లెలూయా. అందుకోసరి నేను ఈ స్టార్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నాడు. ఆమేన్. నజరైన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ వస్తుంది, దగ్గరలోనే ఉంది. స్టార్లు పెడతారు. స్టార్ అంటే ఏది? 5 స్టార్ చాక్లెట్. 2 స్టార్, యు ఆర్ ద స్టార్. ఆమేన్. హల్లెలూయా. గిద్యోను పిరికివాడే, భయపడేవాడే, కానీ దేవుడు తోడుగా ఉన్నందుకు హీ బికేమ్ స్టార్. ఆమేన్. దేవునికి శత్రువులకు భయం పుట్టింది. వింటున్నారా? శత్రువులకు వణుకు పుట్టింది. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు స్ట్రెస్ చేస్తున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
నువ్వు బలవంతుడవు. ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా నువ్వు ముందుకు కొనసాగు. అపవాది క్రియల లయమైపోనుగాక. ఆమేన్, హల్లెలూయా. చదవండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? బలహీనుడైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్బా, గిద్యోను బలహీనుడు కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు. సువర్ణరాజు బలహీనుడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. మీరు బలవంతులా? వద్దు నాకు అంటాడు. బలహీనులా? నాకు కావాలంటాడు. ఇక్కడ బలహీనున్నవాడు ఒక హల్లెలూయా చెప్పండి. ఎట్లా అవుతారు? ఇంతగా మీరు పరార్కమ బలహారుడు అన్న కదా, మళ్ళీ మీరు బలహీనుడు ఎట్లా అంటారు? ఈ లోకరీతిగా మనం బలహీనులమే, కానీ యేసు రక్తం చేత కడగబడి దేవుని యొక్క ఆత్మ నీలో అందుకు నువ్వు బలవంతుడవు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకు దేవుడు అని ఏర్పరచుకున్నాడు అన్నాడు. గొప్ప విషయాల కొరకు, గొప్ప కార్యాల కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు ఏ రంగంలో ఉన్నా సరే, నువ్వు ఏ పని చేసినా సరే, దేవుడు నిన్ను పిలిచినాడు. ఉన్నతమైన శిఖరంలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడవు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని. సంఘంలో నుంచి రియల్ ఎస్టేట్స్ వారు, బిల్డర్స్ దేవుడు లేవనెత్తునుగాక. ఆమేన్, హల్లెలూయా. మినిస్టర్స్ దేవుడు లేవనెత్తునుగాక. లాయర్స్ని దేవుడు లేవనెత్తునుగాక. జడ్జెస్ని దేవుడు లేవనెత్తునుగాక. ఇంకెవరున్నారు? ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ దేవుడు లేవనెత్తునుగాక. అపోస్తులను దేవుడు లేవనెత్తునుగాక. ప్రవక్తలను దేవుడు లేవనెత్తునుగాక. డెబోరాను దేవుడు లేవనెత్తునుగాక. ఎస్తేరును దేవుడు లేవనెత్తునుగాక. ప్రిసిల్లను దేవుడు లేవనెత్తునుగాక. అక్విలాను దేవుడు లేవనెత్తునుగాక. పౌలు భక్తుని లాంటి వారిని దేవుడు లేవనెత్తునుగాక. ఎవరో కాదు, పక్కవారితో నీవే. అందుకే నేను బలహీనుడు కాదు, నేను బలవంతుడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం వల్ల మనం బాధపడిపోయి, కృంగిపోయి ఉండిపోతాం కదా. అవునా? గిద్యోను కూడా అద్భుతాలు లేవు, ఆశ్చర్యక్రియలు లేవని చూసి బలహీనుడు అయిపోయాడు. అందుకే పరిగెత్తుతున్నాడు. మన జీవితంలో కూడా కొన్ని సంఘటనల ద్వారా మనము కూడా కృంగిపోయి, ఆగిపోయి, చింతించి బలహీనమవుతా ఉన్నాం. మనకే కాదు, బైబిల్లో ఉన్న మరి మొదటి ప్రవక్త అయిన సామ్యూయేలు కూడా ఆ పరిస్థితి ఏర్పడింది. అందరం హల్లెలూయా చెప్తారా? మొదటి సామ్యూయేలు 16వ అధ్యాయం మొదటి వచనం. మొదటి సామ్యూయేలు 16వ అధ్యాయం మొదటి వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి. ఆమేన్. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే సామ్యూయేలు దుఃఖములో ఉన్నాడు, కృంగిన ఉన్నాడు. ఇటున్నారా? బాధలో ఉన్నాడు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. సామ్యూయేలు కూడా కృంగి ఉన్నాడు. సౌలు విషయంలో కృంగిపోయి ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. అందరు ఇటువైపు చూడండి. అందరం హల్లెలూయా చెప్తారా? దుఃఖంలో ఉన్నాడు.
ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతకాలం దుఃఖంలో ఉంటావు, ఎంతకాలం సౌలు గురించి బాధపడతా ఉంటావు, లేచి నీ కొమ్ము నూనెతో నింపుకో. ఇదిగో బెత్లెహేములో నేను చెప్పిన వ్యక్తి నువ్వు అభిషేకించు రెండో రాజుగా. అందరం హల్లెలూయా చెప్తారా? ఈరోజు మీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం వీటి విషయాల్లో బాధపడుతూ ఉంటున్నావు? నీ కొమ్మ నూనెతో నింపుకో. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయి, వాక్యం చదువు, దేవునితో సావాసం చేయి. ఎంతకాలం నువ్వు బాధపడుకుంటూ ఉంటావు? ఎంతకాలం నువ్వు దిగులు పట్టుకుంటూ ఉంటావు? ఎంతకాలం నువ్వు అధైర్యుడుగా ఉంటావు? ఎంతకాలం ఇంకా అయిపోయిందిలే, నా జీవితం అంతా అయిపోయింది ఇంకా అని బాధపడుతూ ఉంటావు? సామ్యలు, ఈరోజు ఆ సామ్యల పేరులో మీ పేరు పెడితే దేవుడు చెప్తున్నాడు, ఎంతకాలం నువ్వు బాధపడుతూ ఉంటావు? లేచి నీ కొమ్మున నూనె నింపుకొని, ఇదిగో బెత్లెహేములో నేను నియమించిన వ్యక్తిని అభిషేకించుమని చెప్తున్నాడు. ఈరోజు బాధపడొద్దు, లేవండి, మీరు నూనెతో అభిషేకింపబడదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎంతకాలం దిగులు పడతారు, ఎంతకాలం చింతిస్తారు, ఎంతకాలం ఏడుస్తూ ఉంటారు? అభిషేకింపబడండి, దేవునితో సావాసం చేయండి, ఉపవాసం ఉండండి. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి, అది అలాగనే పెట్టి మీకా 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. అందుకోసారి శత్రువు, అయ్యో అది అందరు చదవండి ఒకసారి, అందరు చదవండి ఒకసారి. శత్రువుతో మాట్లాడాలా? అందుకోసారి నా శత్రువా. శత్రువుతో ఇట్లా మాట్లాడతారు, ఇంత నిదానంగా ఉంటారా మీరు? ఎట్లా మాట్లాడతారు? శత్రువుతో ఎట్టాడే ఓ అంటారు బిగ్గరగా, నా శత్రువా. ఎంతమందికి శత్రువులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవ్వరు ఎంత హల్లెలూయా, ఇంత అంటే విశ్వాసులను ఎక్కడిని చూడలేదు. అందుసరే శత్రువుని జ్ఞాపకం చేసుకుంటారు, నా శత్రువా అన్నాడు. అబ్బా, ప్రేమ కలిగినవారు మీరు. నా శత్రువా, నా మీద అతిశయింపబడవద్దు. ఊరికి అప్పుడు చాలాసార్లు చెప్తా ఉంటా, గోడ మీద 10 బల్లులు ఉన్నాయంట. 10 బల్లులు ఉన్నాయి. ఒక బల్లి కింద పడ్డది. వింటున్నారా? కొద్దిసేపటికి కింద ఒకటి పడ్డది. 10లో ఒకటి కింద పడితే ఆ గోడ మీద ఇంకెన్ని ఉంటాయి? మీరు లెక్కల్లో పాస్ అయ్యారు. 9 ఉంటాయి. కొద్దిసేపటికి ఆ 9 కూడా ఒకటేసారి కింద పడ్డాయి. కారణం ఏంటంటే ఈ కింద పడిందని చెప్పి గోడ మీద ఉన్న బల్లులు చప్పట్లు కొట్టినాయి. ఎవరైనా కింద పడిపోతూ ఉంటే, ఎవరైనా బాధల్లో ఉంటే, ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఎవరైనా ఏడ్చుతూ ఉంటే, ఎవరైనా రోగంతో ఉంటే మన శత్రువులు ఏమవుతూ ఉంటారంట? బయటికి అయితే అయ్యో అని ఏడుస్తూ ఉంటారు, లోపల అయితే అబ్బబ్బబ్బా మంచి పని అయిందిరా అనుకుంటా ఉంటారు. హల్లెలూయా. నా శత్రువు నా మీద అతిశయింపబడవద్దు, నేను కింద పడిపోయినను తిరిగి లేచును. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కింద పడిపోయినట్టు అని కనపడుతున్నావేమో, నువ్వు లేస్తావు, నేను లేస్తా, మనం లేస్తాం. అందుకోసరి లేమ్మో తేజరెల్లిమో అనండి. అందరం హల్లెలూయా చెప్తారా? నేను పడిపోయినట్టున్నాడేమో శత్రువా, ఐ విల్ రైజ్ అగైన్,
విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఆమేన్. నేను అందుకు శత్రువా నేను పడిపోయి నువ్వు అతిశయింపబడుతున్నావేమో, నేను మరలా లేస్తాను. అందుకు నేను మరలా లేస్తానండి. చిటికే చెప్పాను నేను మరలా లేస్తానని. ఆమేన్. అందుకు మరలా నేను లేస్తాను. శత్రువా కాచుకా. అపవాది, మనము యుద్ధంలో ఉన్నాం కదా, వాడిని ఎన్నో కొడతా ఉంటాం మనం. వాడిని కొడితే 32 పనులు పడిపోతాయి. డెవిల్కున్న గొప్ప లక్షణం ఏంటంటే 32 పనులు పడిపోయినా కానీ మరలా ఆర్టిఫిషియల్ పనులతో మరలా కొట్లాడడానికి వస్తుంది. వాడిని ఏంటంటే వాడు 1,00,000 సార్లు ఓడిపోయినా కానీ మరలా వాడు మనతో యుద్ధం చేయడానికి వస్తాడు. హల్లెలూయా. ఒక 30 వాడు కొడితే మనము, వాడు ఏదో ఒక దెబ్బ వాడు కూడా మనం కొడతా ఉంటాడు శత్రు. వింటున్నారా? కుస్తీ ఆడితే ఒక్క దెబ్బకే కాదు, వీడు దెబ్బలు తింటాడు, వాడు దెబ్బలు తింటాడు. మనము అపవాదితో పోరాడుతూ ఉన్నాం, వాడిని కొడుతూ ఉన్నాం, వాడు రాజ్యాన్ని రాష్ట్రం చేస్తున్నాం. వాడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? వామ్మో వీనితో పెద్ద ప్రాబ్లమే, వీడిని ఏం చేయాలా? పడదోయాలని చేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. మన బలహీనతలను చూసో, మన బలాన్ని చూసో, మనకు ఏదో విషయాలు మనం ఏం చేసి పడదోయేసేటట్టు చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మనం వెనుకకు వెళ్ళిపోయినట్టే ఉంటాం. కానీ నేను ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నేను మరలా లేస్తాను, నేను మరలా లేస్తాను. హల్లెలూయా. నువ్వు వ్యాపారంలో కింద పడినట్టున్నావేమో, ప్రార్థనలో కొంచెం తక్కువైపోయిందేమో, వాక్యంలోనికి తక్కువైపోయిందేమో, దేవునితో సావాసం తక్కువైపోయిందేమో, కొన్ని విషయాలు మీరు తక్కువైపోయినారేమో. అందోసారి శత్రువా ఇట్లానండి, శత్రువా, లేకపోతే శత్రువా నేను మరలా లేస్తా, నేను మరలా లేస్తా. ఆమేన్. దేవుని చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్. అందుకని పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని శక్తి ద్వారా నేను మరలా లేతును. మొదటి సామ్యుయేలు 16వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని 13 వరకు చదువురా. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఆమేన్. హల్లెలూయా.
చూడండి, అందరికి ఒక ఆశ, ఒక ఇల్లుంటే బాగుండు అని, ఒక సొంత ఇల్లుంటే బాగుండు అని. హల్లెలూయా. వేరమ్మ దేవుడు అదే ఆలోచనతో ఉన్నారా? హల్లెలూయా. దేవుడైతే చెప్తున్నాడు, మీ ఇల్లు కట్టడం నేను చూస్తూ ఉన్నా. వద్దా? ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆ ఇల్లు కట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. చూడండి, ఇక్కడ తిరస్కరింపబడిన వ్యక్తి శామ్యూయేలు వెళ్ళాడు. శామ్యూయేలు వెళ్ళి బెత్లెహేముకి వెళ్ళి ఇంటికి వెళ్ళి జెస్సీ యొక్క కుమారుని పిలిచినప్పుడు చూసే, అబ్బా భలే ఉన్నాడు రా నాయన, వీడే రా నాయన అన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో ఇతన్ని కాదు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, పై రూపాన్ని చూసి బలవంతుడు అనుకుంటారు, కానీ నేనేం చూస్తా అంటున్నాడు, హృదయాన్ని చూస్తా అంటున్నాడు. హల్లెలూయా. గిద్యోను దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. పిరికివాడే, కానీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, కానీ ఆ హృదయాన్ని ఆయన వాక్యం ద్వారా పరిశుద్ధపరిచి ఆయన కుమారులుగా, మనము కుమార్తెలుగా దేవుడు తీర్చిదిద్ది ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం అందరం మనుషులను అది చూసి ఇది చూసి అంటాం, కానీ దేవుడు హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఒకరు పోయారు, ఇద్దరు పోయి 7 వచ్చినారు, 7 దేవుడు తిరస్కరించున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే, ఉన్నాడు. ఎవరు? గొర్రెల కాపరి, తిరస్కరింపబడిన వ్యక్తి. హల్లెలూయా. అతన్ని తీసుకురమ్మని చెప్పినాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో దావీదుని అభిషేకించండి. నాకు తెలిసి వాళ్ళ నాన్న షాక్ కావచ్చు, వాళ్ళ డాడీకి షాక్ అయి ఉండొచ్చు, వారు అన్నకి షాక్ అయి ఉండొచ్చు. అరే, నేను ఇతన్ని తిరస్కరించి ఉన్నా, కానీ ఇప్పుడు ఇతన్నే అభిషేకించినారని ఆ బెత్లెహేం ఊర్లో అందరు కూడా ఏమై ఉన్నారు, ఆశ్చర్యపరిచుండొచ్చు. ఈరోజు నువ్వు బలహీనడవేమో, ఎంతో పెంట కుప్ప మీద నుంచి దేవుడు లేదేమనైతే రాజుగా దేవుడు చేస్తా అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ? పెంట కుప్ప. బైబిల్ అదే చెప్తుంది, పెంట కుప్ప. ఎక్కడైనా పెంట కుప్ప ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళని చూస్తే ఏమంటాం మనం చూడడమే విధానం వేరు, కానీ దేవుడు చూసే విధానం వేరు. గిద్యోను చూసిన విధానం వేరు. దేవుడు దావీదును అందరూ గొర్రెల కాపరి ఎక్కడో ఉంటాడు అది అనేది ఇంటి కుటుంబస్తులే అనుకున్నాడు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. ఈరోజు దేవుడిని నీ హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు పెంట దగ్గర ఉన్నావా వింటున్నారా? ఏదో ఒక పని చేసుకుంటూ ఎక్కడ మూలకు ఉన్నావేమో, దేవుడు నిన్ను అభిషేకించి నిన్ను రాజుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను అభిషేకించి నీ స్థితిగతులను మారుస్తాడు. నువ్వు ఎంతగా, అందుకే అంటున్నాను, నువ్వు యేసు రక్తం చేత కడగబడిన తర్వాత నువ్వు బలవంతుడవు, బలారుగుడవు, దేవుని ఆత్మ చేత నింపబడు అంటున్నాను. నువ్వు బలహీనుడవు కావు. తిరస్కరింపబడిన రాయి ఇప్పుడు ఏమైందంట? తిరస్కరింపబడిన చూడండి, 118 కీర్తనలు 22, 23 చదవండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అనసలు మూలకు తలరాయి ఆయను. ఈరోజు నువ్వు బలహీనుడు అని నిన్ను తిరస్కరించినారేమో. ఇది చూడండి, అందరు చాలామంది నిన్ను అందరిని వెనుకకు పెట్టి ఉన్నారేమో. వారందరి ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు తిరస్కరింపబడిన వ్యక్తివి. కుటుంబముగా, స్నేహితులుగా, బంధువులుగా ఒక సమయం రాబోతుంది, వారందరు నీ యొద్దకు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. వారందరు నీ యొద్దకు వచ్చి వింటున్నారా, నీ సహాయము కోరుతారు. యోసేపు తిరస్కరింపబడినాడు. ఆ తిరస్కరింపబడిన వ్యక్తి దగ్గరికి తన కుటుంబం అంతా వెళ్ళి ఆహారము కొడుకు సాగిలపడినట్టు చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు తిరస్కరింపబడినవేమో, తిరస్కరింపబడిన స్థలములోనే దేవుడు నిన్ను హెచ్చించునుగాక. దేవుడు నిన్ను హెచ్చించునుగాక. నువ్వు బలహీనుడు కావు. ఎప్పుడైతే నువ్వు బలహీనుడవో నువ్వు బలవంతుడవు అంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలా,
ఎప్పుడైతే మనం బలహీనుడం అనుకుంటామో నువ్వు బలవంతుడవు క్రీస్తులో. ఇప్పుడు ఎంతో నిరాశతో వచ్చి ఉన్నావేమో, నేను బలహీనుడుగా అనుకుంటున్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు బలవంతుడవు. ఆమేన్ అని అనుకో, నేను బలవంతుడను అన్నాడు. ఎట్లా ఏర్పరచుకుంటాడంటే, గిద్యోను పరిగెత్తుతున్నాడు. తన బలం మీద, తన చదువుకున్నది, తన నేర్పరుడి మీద డిపెండ్ అయ్యే వ్యక్తి కాదు. దావీదు కూడా నేను తెలివిపరుడిని, జ్ఞానపరుడు అని డిపెండ్ అయ్యే వ్యక్తి కాదు. ఆయన బలమంతా దేవుడాన్ని ఉన్నాడు కాబట్టే దేవుడు ఏర్పరచుకున్నాడు, రాజుగా చేసినాడు. గిద్యోను దేవుడు లేవనెత్తున్నాడు. హల్లెలూయా. మీ టాలెంట్ పైన, మీ యొక్క జ్ఞానం పైన వింటున్నారా, లేకుంటే నీ ఆస్తి పైన, దాని మీద ఆధారపడద్దు. నీ బలమంతా ఎవరు? హల్లెలూయా. చూడండి, నువ్వు దేవుని మీద మనం ఆధారపడినమా, ఎత్తైన స్థలంలో దేవుడు నేను తీసుకొని వెళ్ళబోతున్నాడు. హృదయపూర్వక మరొక సర్వదమా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, ఆ బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, ఆ విత్తనం విత్తుతుండగా, దశంభాగం ఇచ్చుచుండగా, పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదముతో పాటు ఆ ఆశీర్వాదాన్ని మీరు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరూ అప్పిచ్చే విధముగా వారిని చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ అప్పంతా కూడా కొట్టేయబడునుగాక, కొట్టేవేయబడునుగాక. లోన్స్ అన్నీ తీర్చేయబడునుగాక. ఎటువంటి లోన్స్, ఇక్కడ ఉన్న వారికి కొందరికి లోన్స్ ఉన్నాయి. ఆ లోన్స్ తెలియకుండానే ఎవరో ఒక అద్భుతం జరిగి దేవుడు ఆ లోన్స్ క్లియర్ అయిపోతున్నాయి, లోన్స్ క్లియర్ అయిపోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. మీ స్థలాలు కానీ, ఇల్లు కానీ, ఏదైనా కేసు నడుస్తున్నదేమో, మీరు దశంభాగం ఇచ్చుచున్నారు, దేవునికి ఇచ్చుచున్నారు, దేవుడు కంచె వేసినాడు. మీరు ఒక ధైర్యంగా చెప్పాలా, ఎవ్వరు, ఏ దుష్టుడు కూడా, ఏ అపవాది కూడా ఈ స్థలంని ముట్టడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఆ స్థలం మీద కన్ను వేసిన అపవాది, సాతానా పో అని ఆజ్ఞాపిస్తున్నాడు.
ఇల్లు కానీ, స్థలము కానీ, ఇంకా ఏదైనా కానీ యేసుక్రీస్తు నామములో సాధన పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ చెయ్యి తీసేయమని ఆజ్ఞాపిస్తున్నాను. నీ హస్తము పెట్టుమని ప్రార్థిస్తున్నాను. నీ హస్తమును పెట్టుమని ప్రార్థిస్తున్నాను. నీ హస్తమును పెట్టుమని ప్రార్థిస్తున్నాను. నీ హస్తమును పెట్టుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా ఆశీర్వదించండి, ఫైనాన్షియల్గా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కరు బలముగా అవుదురుగాక. వ్యాపారస్తులను దేవుడు లేవనెత్తునుగాక. వారు చేయుచున్న పని ఆశీర్వదింపబడునుగాక. వారి కష్టాజీతం నీకు ఇచ్చుచున్నారు, విత్తనం విత్తుతున్నారు ప్రభా. కొందరి కుటుంబంలో ఏది మిలగట్లేదు ప్రభువా, వారి కొరకు ప్రార్థిస్తున్నాను. కొందరికైతే ఏమీ లేదు ప్రభువా, వారికి సమృద్ధి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇంటిలో ఒక గవ్వ లేకుండా ఉన్నారు, ఒక ముద్ద లేకుండా ఉన్నారు, ఒక చివి గవ్వ లేకుండా ఉన్నారు ప్రభువా. ఇప్పుడే పరిశుద్ధాత్మ కార్యాలు జరుగునుగాక, సమృద్ధి కలుగునుగాక, అద్భుతము జరుగునుగాక, ఆశీర్వాదంతో నింపబడునుగాక అని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరికి ఏ రోగం ఉన్నా నిశ్చయముగా నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత, ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడే స్వేచ్ఛ కలుగునుగాక. శరీరంలో ప్రతి చీకటి, అంధకార శక్తి యేసు నామములో వారిని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. పో సాతానా, వారిని విడిచి వెళ్ళిపో. వారి కుటుంబాన్ని విడిచి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి సర్పం ఇప్పుడే శరీరం విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. పో సాతానా, శత్రువు ఇప్పుడే పో సాతానా. నేను అగ్ని చూస్తున్నాను. ఆ సర్పం యొక్క అగ్ని చేత కాలిపోనుగాక. రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లేదని ప్రకటిస్తున్నాను. వెలుగు పలుకుతున్నాను ఇన్ జీసస్ నేమ్. ఇప్పుడే నీ జీవితంలో వెలుగు పలుకుతున్నాను, సమృద్ధి పలుకుతున్నాను, స్వస్థత పలుకుతున్నాను, విడుదల పలుకుతున్నాను, జ్ఞానము పలుకుతున్నాను, విస్తరించడ పలుకుతున్నాను యేసు నామములో. కతరా సతద రేఖెతేదు రకాల బసతికెతేదే లబద రస. లోన్లీనెస్, ఏకముగా నీకు లోన్లీ ఫీల్ అవుతున్నావేమో, ఇప్పుడే దేవుని సన్నిధితో నింపబడదురుగాక, దేవుని శక్తి చేత నింపబడదురుగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, ఈ నవంబర్ నెలలో నమ్మసక్క కాని అద్భుతాలు జరుగునుగాక. ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు వచ్చునుగాక. మహిమ నుండి అధిక మహిమలో చూచెదరుగాక. నీ కాపదలో ఉండునుగాక. వారి ప్రయాణములో నువ్వు తోడుగా ఉండుదురుగాక. గొప్ప విజయాలు పొందెదరుగాక. నిరాశ అంతా ఆశీర్వాదంగా మారునుగాక. ప్రభ, దుఃఖమంతా ప్రభు ఆనంద భాషలతో నింపబడదురుగాక. ఏడుతూ విత్తనము ప్రభ వారు సంతోష గానముతో పంట కోజెదురుగాక. పచ్చిగల చోట వారు పరుండ చేసి శాంతికరముల జలములతో నువ్వు నడిపించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభ, వారి కృపాక్షేమములే వెంట వచ్చునుగాక. కృపాక్షేమములే వారి వెంట వచ్చునుగాక. కృపాక్షేమల మీ వెంట వచ్చునుగాక. థ్యాంక్ యూ జీసస్. అభివృద్ధి, విస్తరణ, సమాధానము, సంతోషము మీ హృదయము ఏలుడుగాక. పరిశుద్ధాత్మ దేవుడి చేత మీరు నడిపింపబడుదురుగాక, చూచెదరుగాక. అనేక ఆత్మలు సంఘములోని మీరు తీసుకొని వచ్చేదరుగాక అని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. బ్లెస్ యు.